ఉప్పల్లో ఎన్ఎస్ఎల్ ఈస్ట్ కౌంటీ టవర్స్ ఫ్లాట్స్ యజమానులు నిరసన ర్యాలీ చేస్తారు. ఫ్లాట్స్లో నీరు సరిగ్గా రావటం లేదని, కారు పార్కింగ్లో వాటర్ లీకేజీలు అవుతున్నాయని ఫ్లాట్స్ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు బిల్డర్, అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ సరైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఎన్ఎస్ఎల్ ఇన్ఛార్జ్ ప్రభాకర్ రావు స్పందించాలని కోరారు. అదే ఎన్ఎస్ఎల్ టాప్ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడాలి, మా రెసిడెంట్స్ తో మాట్లాడాలి. మీరు మాట్లాడితే కానీ మాకు ఇచ్చిన బ్రోషర్లో ఏది ఒకటి కూడా మా ప్రామిసెస్ క్లియర్ చేయలేదు. కావాలంటే మేము బ్రోషర్ కూడా మా దగ్గర ఉంది, మేము ఆల్ ద టైమ్ దీన్ని పెట్టుకొని తిరగడం తప్పిస్తే ఇంకేం లేదు. 50% కూడా వాళ్ళు నెరవేర్చలేదు. సో నాకు ఈ వివిపి వీళ్ళతో చిన్న వాళ్ళతో మాట్లాడాలని మాకు లేదు. మేము ఓన్లీ టాప్ ప్రయారిటీ ఏంటంటే మాకు టాప్ మేనేజ్మెంట్ వాళ్ళతో మేము మాట్లాడాలి, వాళ్ళతోటే మా ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేయాలి. వాళ్ళు మమ్మల్ని కలవనివ్వట్లేదు. అండ్ మేము ఒక ఎంసీ క్రియేట్ చేసినాం, వాళ్ళు కూడా మా ఎంసీ వాళ్ళు కూడా పెద్ద సహకరిస్తలేరు. ఐఎమ్ సారీ టు టెల్ దిస్ వన్, బట్ ద థింగ్ మా వాళ్ళు మాకే సహకరిస్తలేరు. Failed miserably in delivering the promises made at the time of the registration or at the time of the marketing, at the time of the sale, and we are not in a position to have the basic amenities like safe drinking water, fire safety, parking issues. Every flat has a leakage issue, and also lifts are substandard. They are making wobbling sounds. Since this is a 24 building, and this is as per the RERA, it is a green building, but you will not find any greenery in any part of this building. So we are requesting the Honorable Chairman of the NSL to come over here and see that, address the residents' issues, so that residents can live in a పీస్ఫుల్ మేనర్. ఇప్పుడు మాట్లాడదామని వెళ్ళినా కూడా రెసిడెంట్స్ రానివ్వరు. వాళ్ళకు నచ్చిన 2-3తోనే మాట్లాడతామంటారు, 4-5తోనే మాట్లాడతామంటారు. రెసిడెంట్స్ వెళ్తే మేము మీతో మాట్లాడమని గేట్ నుంచి బయటికి పంపిస్తున్నారు, మమ్మల్ని లోపల రానివ్వట్లేదు. ఎటువంటి కస్టమర్ రెస్పెక్ట్ లేదు. అంతేకాకుండా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. లీకేజెస్ కానివ్వండి, లిఫ్ట్లు కూడా సరిగ్గా లేవు. ఫైర్ సేఫ్టీ ఇంతవరకు ఒక్కసారి కూడా ఫైర్ డ్రిల్ కూడా చేయలేదు. మా ఇంట్లో ఉన్న ఫైర్ అలారం యాజ్ ఇట్ ఈజ్ అట్లానే ఉంది, దానికి కవర్ కూడా తీయలేదు. సో ఏ రకంగా ఇది హై రైజ్లో అగ్ని ప్రమాదం జరిగితే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. మా అందరి 450 ఫ్యామిలీస్ లైఫ్స్ రిస్క్లో ఉన్నాయి. లిఫ్ట్లో కూడా ప్రాబ్లం, అంటే షేక్ అవుతూ ఉంటుంది, సౌండ్ వస్తూ ఉంటుంది. ఏమైనా అంటే దాన్ని లిఫ్ట్ మేము అడిగినందుకు లిఫ్ట్ స్పీడ్ తగ్గించారు, అన్ని షార్ట్ కట్స్ చేస్తారు. లీకేజ్ ఉందంటే కింద వాటర్ డైరెక్ట్గా కార్ మీద పడకుండా కార్ పార్కింగ్లో పైన ఒకటి కవర్ పెట్టేసి సైడ్కు పడేట్టు చేస్తారు తప్ప, అన్ని షార్ట్ కట్లే తప్ప